bridging the gap between the textbook and the industry through innovation. KL deemed to be university. మాజీ మంత్రి వైసీపీ నాయకుడు జోగి రమేష్ రాజకీయ వేదికలపై ప్రత్యర్థులను మగతనం గురించి జగన్ రెడ్డి ఒక్కడే మగాడనే ఎలివేషన్తో ఎన్నోసార్లు వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అంతా ఆయనకు తిరిగొస్తుంది. ఆయన కుమారుడిపై ఆయన కోడలు పెట్టిన గృహహింస కేసులో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. శారీరక వేధింపులతో పాటు భర్త సంసార జీవితానికి పనికిరాడంటూ ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో పేర్కొన్న విషయాలైతే బయటకి రావడంతో ఈ వ్యవహారం అయితే ముదిరింది. జోగి రమేష్ కోడలు మేఘన తన భర్త దాంపత్య జీవితానికి శారీరకంగా అనర్హుడని అయితే పెళ్లి తర్వాత తెలిసింది. ఈ విషయాన్ని పెళ్లికి ముందే నా కుటుంబం నుంచి ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారు. దీనివల్ల నేను మోసపోయినట్లు భావించాను. తీవ్రమైన దిగ్భ్రాంతికి గురయ్యాను. అలాగే తీవ్ర మానసిక ఒత్తిడికి, ఎమోషనల్ వేదనకైతే గురయ్యానని తెలిపింది. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో అయితే ఈ వివరాలు బయటపడ్డాయి. వివాహ బంధంలో అత్యంత కీలకమైన విషయాన్ని దాచిపెట్టి మోసం చేశారనే ఆరోపణ జోగి రమేష్ కుటుంబాన్ని తీవ్ర ఇరకాటంలో అయితే పడేసింది. రాజకీయాల్లో ప్రత్యర్థుల పౌరుషాలు, మగతనం గురించి ఘాటు వ్యాఖ్యలు చేసే జోగి రమేష్కి ఇప్పుడు సొంత ఇంట్లోనే కుమారుడికి సంబంధించి చట్టపరంగా, నైతికంగా ఎదురైన ఈ పరిస్థితికి ఒక క్లిష్టమైన సవాలుగా మారింది. బాధితురాలు చెప్పిన ఆరోపణలతో న్యాయస్థానం ముందైనా లేదా వైద్య పరీక్షల ద్వారానైనా తమ వైపు వాదనను నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఒకవైపు చట్టపరమైన విచారణ కొనసాగుతున్నప్పటికీ సామాజికంగా చూస్తే కుమారుడికి ఉన్న శారీరక లేదా ఆరోగ్య సమస్యలు తెలిసి కూడా మరొక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడం తీవ్రమైన నైతిక నేరమే అని అభిప్రాయపడుతున్నారు. ఒక యువతి భవిష్యత్తుతో ఆడుకోవడం, నిజాలను దాచిపెట్టి పెళ్లిళ్లు చేయడం చట్టరీత్యా మోసపూరిత నేరం. ఏ తండ్రికి ఇలాంటి పరిస్థితి రాకూడదని భావించినప్పటికీ బాధితురాలికి న్యాయం జరగాలనే డిమాండ్ అయితే స్పష్టంగా కనిపిస్తుంది.